టమాటా రొయ్యల కర్రీ చేద్దాం రండి. మనము ఫస్ట్ అయితే షాప్ నుండి తెచ్చుకుంటాం కదా రొయ్యలు, వాటిని మంచిగా వేయించి ఈకలతో తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. వండుకునే ముందు మనకి ఎన్ని రొయ్యలు కావాలని రొయ్యలు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి కడుక్కొని తీసుకోవాలి. 4 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకోండి. వీటిని అయితే ఎంత చిన్నగా అంటే అది చిన్నగా కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది అన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకునే టమాటాలు వేసి టమాటాలను కొద్దిసేపు మగ్గనివ్వండి. టమాటాలు మగ్గినాక ఈ రొయ్యలు తీసుకోవాలి వేసి వీటిని కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, మసాలా వేసి కారం, ఉప్పు మంచిగా ముక్కలకు పట్టేంత వరకు ఉంచండి. ఆ తర్వాత కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోయండి. ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes దగ్గరికి రానివ్వండి, కుక్ కానివ్వండి. అంతే, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.